హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వాతి క్రియేషన్స్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈరోజైతే వినాయక చవితి సందర్భంగా నేను ప్రొద్దున్నే లేచి ఇలా వాకిట్లో ముగ్గు అయితే వేసుకున్నాను. అండ్ తులసి దగ్గర కూడా ముగ్గు వేసుకుంటాను ఖచ్చితంగా. తర్వాత నేను స్నానం చేసి మంచిగా ఇలా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. నాకెందుకో ఈసారి డిఫరెంట్‌గా చేయాలనిపించి ఇలా డెకరేషన్ చేసుకున్నాను. ఎందుకో నాకు ఇలా డెకరేషన్ చేయడం వల్ల చాలా సంతోషంగా అనిపించింది. ఎంత హెల్త్ బాలేకున్నా మనకి ఏదో మనము మన చేతులతో మనము వినాయక పూజ చేసుకుంటే, డెకరేషన్ చేసుకుంటే, వంటలన్నీ మంచిగా చేసుకొని దేవుడికి నివేదన చేస్తే మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకెలా అనిపిస్తుంది? మీరు ఎలా చేసుకున్నారనేది కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ నాకు ఈ సంవత్సరం అయితే చాలా ఎన్నడూ లేని సంతోషం అయితే వచ్చింది. భగవంతుడి దయ వల్ల నా ఆరోగ్యం కూడా కుదుటపడితే ఆ భగవంతుడి దయ వల్ల నాకు అదే చాలా ఐశ్వర్యము. అండ్ ఈ వినాయక చవితి సందర్భంగా మీ అందరికీ కూడా ఆరోగ్యాలు, పిల్లలందరికీ గణపతి దేవుడు విద్య అందించాలని అయితే కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు మంచి మార్కులతో పాస్ అవ్వాలి. అండ్ ప్రతి ఒక్కరు ఆరోగ్యాలతో ఉండాలి, ఐశ్వర్యాలతో తులతూగాలని అయితే నేను ఖచ్చితంగా ఆ భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను. ఈరోజైతే నా వినాయక చవితి పూజ అయితే ఇలా ఉంది. అండ్ నేను 11 రకాల కూరగాయలతో వంట చేసుకున్నాను. అంటే కొలగల్పుల కూర అని మేము చేస్తాము. అండ్ సాంబార్ కూడా చేసుకుంటాము. అండ్ ఉండ్రాల పాశము, మోదకాలు ఖచ్చితంగా చేసుకుంటాము. పులిహోర అండ్ వైట్ రైస్, కర్డ్ ఇవైతే మేమైతే ఖచ్చితంగా చేసుకుంటాం ఫ్రెండ్స్. మీరు మీ ఇంట్లో ఎలా వంటలు చేసుకుంటారు, ఎలా పూజ చేసుకుంటారు అనేది నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను నెక్స్ట్ ఇయర్ మీ కామెంట్స్ కూడా చేసి అది ఫాలో అయ్యి ఇంకా మీవి కూడా యాడ్ చేసుకొని పూజ చేస్తాను. ఎందుకంటే మనకు సంతోషం కదా, ఖచ్చితంగా చేస్తాను. అండ్ అందరూ మంచిగా చేసుకున్నారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. లైక్ ఖచ్చితంగా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.